మన భౌతిక జీవితంలోనూ ఆత్మీయ జీవితంలోనూ మనం ఆశించిన ఫలాలు మనం చూడాలంటే, దేవుని ఆశ్చర్యమైన కార్యములు మనం చూడాలంటే షరతు ఒక్కటే, ఆయన మీతో చెప్పునది చేయుడి. దాని విషయంలో జాగ్రత్తగా చూసుకో. మీలో ఎవరికైనాను సంతోషము కలిగినా ప్రభువు ఏం చెప్పాడు? కీర్తన పాడవలెను అన్నాడు తన గ్రంథంలో. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చెయ్యవలెను అని ప్రభు చెప్పాడు. కనుక ప్రార్థన చేస్తే చాలు. ప్రార్థన చేసావా? శ్రమ సంభవించింది, నువ్వు డీల్ చేసుకోలేకపోయావు, ప్రార్థన చేసావా? ప్రార్థన చేసి చెప్పు, ప్రభువా నువ్వు నాతో చెప్పినది నేను చేశాను అని. నువ్వు నాతో ఏది చెప్పావో, శ్రమ సంభవించినా ప్రార్థన చేయమన్నావు కదా, నేను చేశాను, ఇక మిగిలింది నువ్వే చూసుకో. ప్రభు ఆయన చూసుకుంటాడు తప్పనిసరిగా.